అమరావతిని హరిత రాజధానిగా తీర్చిదిద్దాలని సంకల్పించిన ప్రభుత్వం ఈ మేరకు గ్రీన్ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని నిర్ణయించింది. పార్కులు, రహదారులు, నదీ తీరం, కాలువగట్లు, ఇతర జలవనరుల సమీపంలో పచ్చదనం పెంపు తదితర అంశాలను నిర్దేశించేలా ప్రణాళిక సిద్ధం చేయిస్తోంది. అమరావతిలో ఉష్ణోగ్రతలు తగ్గించేలా హరిత వనాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్న సర్కార్ పనుల్ని అహ్మదాబాద్ కన్సల్టెన్సీకి అప్పగించింది. అమరావతిని హరిత రాజధానిగా తయారు చేసేందుకు అమరావతి అభివృద్ధి కార్పొరేషన్తో పాటు సిఆర్డీఏ ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇందుకోసం కన్సల్టెన్సీని నియమించుకున్నాయి. రాజధాని ప్రాంతాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన బృహత్ ప్రణాళిక తయారు చేసే బాధ్యతను అహ్మదాబాద్కు చెందిన హెచ్సిపి సంస్థకు అప్పగించాయి. రాజధాని నగరంలో రహదారులు, పార్కులతో పాటు కాలువలు, చెరువులు, నీటి వనరులు, నదీ తీరాల వద్ద ప్రాంతాన్ని హరితమయం చేయడం ఎలాగనే అంశాలను బృహత్ ప్రణాళికలో నిశితంగా వివరిస్తారు. అమరావతి మధ్య నుంచి వెళ్లే కొండవీటి వాగు, శాఖమూరు రిజర్వాయర్తో పాటు ఈశాన్యం వైపు నుంచి పారుతున్న కృష్ణా నదీ తీరాన్ని కూడా అత్యంత సుందరంగా హరిత ప్రాంతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశాలను గ్రీన్ మాస్టర్ ప్లాన్ లో పొందుపరచనుంది. ఈ బృహత్ ప్రణాళికకు అనుగుణంగానే రహదారులు, జలవనరుల వద్ద హరిత ప్రాంతాలను అభివృద్ధి చేస్తారు. నీటి వనరులకు ఇరువైపులా 30 అడుగుల మేర పచ్చదనాన్ని పెంపొందించాలని అమరావతి అభివృద్ధి సంస్థ అనుకుంటోంది. రాజధానిలో ఉష్ణోగ్రతను కూడా గణనీయంగా తగ్గించేందుకు అవసరమైన వృక్షాలు, మొక్కలను పెంచేందుకు ప్రణాళిక తయారు చేయనున్నారు. రాజధాని నగరంలో రహదారులు, మురుగునీటి వ్యవస్థ, ఇతర డ్రైన్లు, తాగునీటి సదుపాయాల వంటి మౌలిక వ్యవస్థలు కూడా అత్యంత ఆకర్షణీయంగా ఉండాలన్నది ప్రభుత్వ సంకల్పం. ఇందుకోసం స్థానికంగా ఉన్న ఆర్వీ కన్సల్టెంట్స్ సంస్థతో పాటు చైనాకు చెందిన జీఐసీసీ డిజైన్లు రూపొందిస్తున్నాయి. జనసాంద్రత ఆధారంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు.